కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన విషయంలో న్యాయం చేస్తాము, రైతుల పక్షపాతం అది రైతుల పక్షపాత పార్టీ అని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. మరి ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు అద్దు అని చెప్పేసి మాట్లాడుతున్న రైతుల మీద ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో 60 మంది రైతులపై హత్యాయత్నం కేసును నమోదు చేయడం జరిగింది. ఇథనాల్ పరిశ్రమ అడ్డగింత నేపథ్యంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని పోరాడుతున్న రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య పంట పొలాల్లో ఇథనాల్ పరిశ్రమ నిర్మిస్తున్నారు. ఇరు గ్రామాల రైతులు పరిశ్రమకు వ్యతిరేకంగా 3 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం నిర్మాణ పనులను వేగవంతం చేస్తుండటంతో రైతులు అక్కడికి వెళ్లి శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు దిలావర్పూర్ గ్రామస్తులు నిర్ణయించి అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పనిచేస్తున్న కూలీలను రైతులు అడ్డుకున్నారు. ఒక దశలో రైతులు ఆగ్రహంతో ఫ్యాక్టరీపై దాడికి దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇథనాల్ పరిశ్రమకు చెందిన ప్రతినిధి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 60 మంది రైతులపై ఐపీసీ 307, 353, 342, 427 సెక్షన్ల కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. త్వరలో రైతులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు దిలావర్పూర్ ఎస్ఐ యాసిన్ అరాఫత్ తెలిపారు. ఏది ఏమైనా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మార్పు వస్తా అనుకున్నాం, మార్పు రాలేదు. ఇక్కడ రైతుల మీద కేసులు నమోదు చేయడం మొదలైంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ మండలంలో రైతులు ఎందుకు పోలీసులతో వాగ్వాదం దిగానికి వచ్చింది? ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు అద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రూల్స్ ప్రకారంగా కూడా ఆ ఫ్యాక్టరీ పెడితే అక్కడ వచ్చేటువంటి నష్టం ఏంది అనేది, ఆ నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది, ఫ్యాక్టరీ మీద ఉంటుంది. మరి మాకు అద్దు అని చెప్పేసి ప్రజలు ముత్తుకుంటా ఉంటే బలవంతంగా అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామంటే ఆ స్థానిక ప్రజలకి నష్టం జరుగుతుంది. స్థానిక ప్రజలు వద్దంటున్నా కూడా ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని, ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకునే వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి బెదిరించడం అనేది ఆ ప్రజలకి ఉన్నటువంటి హక్కుని కాలరాయడం కదా. ఈరోజు వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి ధర్నా ఇస్తూ ఉంటే మీరు వాళ్ళ మీదకి వెళ్ళి దాటుకుంటూ పోయి ఆ ఫ్యాక్టరీలో పనులు చేసుకుంటాము, ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాము, మాకు కేంద్రం నుండి అవకాశాలు, మా కేంద్రం నుండి పర్మిషన్ ఉన్నాయి, రాష్ట్రం నుండి పర్మిషన్ ఉన్నాయి, మా ఫ్యాక్టరీని అడ్డుకునేటువంటి హక్కు మీకు లేదని చెప్పేసి మాట్లాడితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాకు అద్దు అని చెప్పేసి మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం ఏంది? ఈరోజు మీరు లాఠీచార్జ్ చేసిర్రు, లాఠీచార్జ్ చేసిన క్రమంలో మరి లాఠీచార్జ్ చేసినటువంటి అధికారుల మీద కూడా కేసు నమోదు చేయండి. ఈరోజు అక్కడ ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో ఇథనాల్ ఫ్యాక్టరీ చైర్మన్, ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన డైరెక్టర్ ఎవరో ఒకరు ప్రతినిధి ఫిర్యాదు ఇస్తే మీరు కేసు నమోదు చేసిరు. అక్కడ ఉన్నటువంటి గ్రామాల, ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామాల అందరి ప్రజల తరఫున మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంట కడుతున్నా అని చెప్పేసి ఆ కంపెనీ మీద కేసు నమోదు చేయండి. ఫ్యాక్టరీ నిర్మాణం అనేది ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తే ఆ ఫ్యాక్టరీని ఆపాల్సినటువంటి పోలీసులు, నిర్మాణ పనులను ఆపడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి పోలీసులు ఈరోజు ప్రజల మీద, రైతుల మీద దాడులు చేస్తారు. ఆ రైతుల మీద దాడులు చేయడమే కాకుండా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి, హత్యాయత్నం కేసులు నమోదు చేసి వాళ్ళు ఎన్ని ఏళ్ల పాటు జైలుకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరెళ్లలో జరిగినటువంటి సంఘటనే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడు దిలావర్పూర్ మండలంలో జరిగితే ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఏమున్నది? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో మార్పు ఏమొచ్చింది? ఈరోజు రైతులు కోరుకుంటున్నాయింది, మా పంట పొలాలు నష్టపోతాయి, మా భూగర్భ జలాలు నాశనం అవుతాయి, మా భూసారం తగ్గిపోతుంది, మా బిడ్డల భవిష్యత్తులు ఆగమవుతాయి, మేమందరం రోగాల పాలన పడతాము, మా అందరికీ రోగాల చర్మవ్యాధులు వచ్చి మేము చచ్చిపోతాము, ఇంకో 10 ఏళ్ల వరకు 20 ఏళ్ల వరకు ఇక్కడ ఈ మండలమే లేకుండా పోతుంది, దిలావర్పురం మండలం అనేది మ్యాప్లో లేకుండా పోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వలసపోయి బతకాల్సిన పరిస్థితి, అనారోగ్యాల బారిన పడి చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇంతకుముందు ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టినటువంటి దేశాల్లో ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఎన్ని గ్రామాలు ఖాళీ అయినా మనకు తెలియదా? ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో మిగతా జిల్లాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఏ గ్రామాల్లో ఎంతమంది ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉందో మీరు చూపిస్తారా? ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నామంటే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో మీరు గ్రామాల్లోకి తీసుకొచ్చి ఫ్యాక్టరీని నిర్మాణం చేసుకుంటూ ఆ వ్యర్థ భారతాలను ఎక్కడ పంపిస్తున్నారు? ఆ వ్యర్థ భారతాలని మళ్ళీ గ్రామంలో ఉన్న చెరువుల్లోకి, కుంటల్లోకి పంపిస్తే ఆ భూగర్భ జలాలు మొత్తం సర్వనాశనం అవుతూ ఉంటే వాళ్ళు రోగాల బారిన పడి చచ్చిపోతామని చెప్పేసి బాధపడతా ఉంటే మీరు వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టి వాళ్ళ మీద నేరారోపణ చేసి వాళ్ళందరినీ తీసుకుపోయి 60 మందిని తీసుకుపోయి జైలు వేసింది. ఇప్పుడు 60 కుటుంబాలు నాశనమైనటువంటి అవకాశాలు. ఈ 60 కుటుంబాల వాళ్ళు ఏం చేస్తారు? రేపటి రోజున మళ్ళీ మీ మీద కేసులు అయ్యి మళ్ళీ జైలు పోతారా, చక్కగా ఊరు ఖాళీ చేసి బయటకు పోతారా అంటే ఈ 60 కుటుంబాలు ఊరు ఖాళీ చేసి పోయాల్సిన పరిస్థితి.
ఈ 60 కుటుంబాలు జైలుకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలను చూసి భయపడి ఊరే ఖాళీ చేసిపోయాల్సిన పరిస్థితి రేపు రోజున దిలావర్పూర్లో జరుగుతుంది. కాబట్టి ఆ బెదిరింపులకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రజలద్దా అంటున్నారు. మరి ఇథనాల్ ఫ్యాక్టరీ కడతాము, మేము తప్పకుండా ఇలాగే పోతామా అని చెప్పేసానంటే తప్పకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లోనే మీ పార్టీకి ఏ రకంగా నష్టం జరగనో ఆ రకంగా నష్టం జరుగుతుంది. ఇదే ఇథనాల్ ఫ్యాక్టరీలో మీరు నమోదు చేసిన ఈ 60 మంది రైతుల కేసులు ఏవైతున్నాయో ఈ 60 మంది రైతులతోనే అక్కడ మళ్ళీ ఉద్యమం మొదలవుతుంది. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా మెదులుతున్నటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యంగా ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది ప్రజలకు సంబంధించిన విషయంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఎంత నష్టం చేస్తుంది అనే దాని మీద మీరు చూపించగలుగుతారా? ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి అని చెప్పేసి అక్కడ ప్రజలని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదు కదా. మీకు కూడా తెలుసు ఇథనాల్ ఫ్యాక్టరీ కడితే అక్కడ గ్రామాలు మొత్తం సర్వనాశనం అవుతాయి. అందుకే మీరు ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నం చేయట్లేదు. మరి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలని రోడ్డు పాలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఇది సరైంది కాదు. మార్పు కావాలని చెప్పేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే మళ్ళీ మీరు కూడా అలాగే రైతుల మీద కేసులు నమోదు చేయడం అనేది సరైంది కాదు. ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఈ విషయం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది.